నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ ఎట్టకేలకు ఖరారైంది. తన పుట్టినరోజు నాడు క్యూట్ లుక్స్తో ఉన్న మోక్షజ్ఞ ఫోటోలను రిలీజ్ చేసి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. బాలీవుడ్ యువ దర్శకుడు అన్వాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా బాలయ్య కుమారుడి లాంచింగ్ జరుగుతుంది. అయితే సినిమా సెట్స్ పైకి వెళ్ళేది మాత్రం ఎప్పుడనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఎన్నో అవంతరాలను దాటుకుని లాంగ్ వెయిటింగ్ పీరియడ్ తర్వాత మోక్షజ్ఞ ఎంట్రీని కన్ఫర్మ్ చేశారు. సింబా ఈజ్ కమింగ్ అంటూ ఆయన లుక్లను రిలీజ్ చేశారు. ఇదే సినిమాలో బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని కూడా ప్రొడ్యూసర్గా ఎంట్రీ ఇస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి 2 ప్రాజెక్టుగా మోక్షజ్ఞ మూవీ వస్తుంది. ఈ సినిమాను ఎన్ఎల్వి బ్యానర్ పై సుధాకర్ చెరుకురితో కలిసి తేజస్విని నిర్మిస్తున్నారు. మోక్షజ్ఞ సినిమాపై దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మోక్షజ్ఞను పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నానని, ఎందుకు బాలయ్యకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. భారతీయ పురాణాలు, సైన్స్ ఫిక్షన్ ఇతివృత్తంగా ఈ సినిమా ఉంటుందని ప్రశాంత్ వర్మ అన్నారు. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ గురించి అధికారిక ప్రకటన రావటంతో టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేసి తమ్ముడికి ఆల్ ది బెస్ట్ చెప్పడం చర్చాంశనీయమైంది. నందమూరి బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్కు మధ్య కోల్డ్ వార్ జరుగుతుందంటూ ప్రచారం జరుగుతున్న వేళ ఎన్టీఆర్ స్పందన ఫ్యాన్స్ని ఆశ్చర్యానికి గురిచేసింది. మోక్షజ్ఞ కనుక సరిగా క్లిక్ అయితే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లకు ఎఫెక్ట్ పడుతుందా అంటూ ఇప్పుడే డిస్కషన్ జరుగుతుంది. అభిమానుల నుంచి ఎన్టీఆర్, మోక్షజ్ఞకు ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది అనేది ఆసక్తికరంగా మారాయి. అనుమాన్తో ఊపులో ఉన్న ప్రశాంత్ వర్మ డైరెక్టర్ కావడంతో మోక్షజ్ఞ మూవీపై భారీ అంచనాలున్నాయి. జాతకాలు, జ్యోతిష్కాన్ని బలంగా నమ్మే బాలయ్య తన వారసుడి భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో బలమైన ముహూర్తం పెట్టించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే దసరా, విజయదశమి నాడు ఏ కార్యం ప్రారంభించినా విజయం సిద్ధిస్తుందని బాలయ్య బలంగా నమ్ముతారు. అందుకే ఆ రోజే మోక్షజ్ఞ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు.